మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్పారు. అర్జునుడు అంటే ఎవరు? కృష్ణుడు. అర్జునుడు అంటే కృష్ణుడా? కృష్ణుడు తమ్ముడా? కృష్ణుడికి బావమడితో అవుతాడు బావ. అయితే భక్తుడు, పరమ భక్తుడు, కృష్ణ పరమాత్ముడు. కృష్ణుడిని పరమాత్ముడు తెలుసుకొని దేవుడిగా తెలుసుకొని అనేక భక్తి. అర్జునుడు కృష్ణుడు మహాభక్తుడు. ఆ భక్తితో అన్నీ సాధించవచ్చు అంటాడు. సరే, ఇప్పుడు కృష్ణ భగవానుడు ఈ భగవద్గీత చెప్పాడు. మీ చేతిలో ఇప్పుడు భగవద్గీత అర్థమైందా? మరి ఈ శ్లోకంలో ఒక శ్లోకం చెప్తున్నాడు. అన్ని చివరి పేజీ తీయండి. చివరి పేజీ చివరి చదవండి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. దాని అర్థం ఏంటంటే ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడు. ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? కృష్ణుడు ఉన్నాడా? ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడా? లేడు. అర్జునుడు ఉన్నాడా? లేడు. వ్యక్తిగా లేదు, శక్తిగా ఉన్నాడు కదా. అయితే ఆయన చెప్పిన మాటలన్నీ దీంట్లో ఉన్నాయి. ఇదే కృష్ణుడికి సమానం. బొమ్మ పెట్టుకుంటాము, ఫోటో పెట్టుకుంటాం కదా కృష్ణుడికి, అట్లాగే ఇది కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది పుస్తకంలో నాలెడ్జ్ ఉంది. కృష్ణ భగవాన్ ఏమైతే చెప్పాడో అన్నీ కూడా దీంట్లో. సో ఇది మీ ఇంట్లో ఉంది, మీ చేతిలో ఉందంటే మీ హృదయంలో కూడా ఉండాలి. ఓకేనా? ఏంటది? లార్డ్ కృష్ణ. మరి అర్జునుడు ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? మరి ఆయన కూడా లేడుగా. మీరు చదివితే అర్జునుడు. అర్థమైందా? కృష్ణుడు ఈ జ్ఞానం చెప్తే ఎవరు విన్నారు? అర్జునుడు విన్నారు. ఇప్పుడు మీరు చదివితే మీరు అర్జునుడితో గొప్ప వాళ్ళు అవుతారు. అందుకని ఇక్కడ ఈ శ్లోకం భావం చెప్పాడు. ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడును భావంలో చూడాలి. ఫస్ట్ లైన్ యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు, గాంధీవ ధనుర్ధారిని అర్జునుడు. అంటే భగవద్గీత కృష్ణుడైతే అర్జునుడు. మీరు రోజు చదివితేనే అర్జునుడు అవుతారా, గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళిద్దరు ఉండి చోట ఏమన్నాడు? వాళ్ళిద్దరు ఉండి చోట సంపదలు, సర్వ విజయములు, సకల ఐశ్వర్యులు సిద్ధిస్తాయి. అంతేనా? సంపదలు అంటే వెల్త్ కదా, విజయం అంటే సక్సెస్, సకల ఐశ్వర్యం అంటే ఆల్ రెస్పెక్ట్స్. యూ విల్ గెట్ ఏ గుడ్ వెల్త్ అండ్ హెల్త్. ఓకేనా? దాని మీరు లక్ష్యాన్ని సాధించడానికి ఇటువంటివి కావాలి. గొప్ప గొప్ప డాక్టర్లు అవ్వాలన్నా, సైంటిస్టులు అవ్వాలన్నా, లేదా ఇంజనీర్లు కావాలన్నా, దేశానికి గొప్ప ప్రధానులు కావాలన్నా కదా, కొంతమందికి సంపద ఉండాలి, పరమాత్మలు ఇవ్వాలి. ఆ సంపదలు, సర్వ విజయములు, సకల ఐశ్వర్యములు భగవద్గీత ఇస్తుంది. ఎప్పుడు? మీరు బాగా చదువుకుంటే. మీ చదువులతో పాటుగా ఇది కూడా ఒక రోజు ఒక శ్లోకం. నెక్స్ట్ మీకు అక్టోబర్ నెలలో ఇప్పుడు వస్తాను, వచ్చి మీ క్లాసెస్ వచ్చి చెప్తాం. సార్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని రోజు ఒక శ్లోకం నేర్పిస్తాం. ఓకేనా? గీతా జయంతి డిసెంబర్ జరుగుతుంది. అందుకని అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ శ్లోకం ముందుగా ఏం చేస్తారంటే భక్తి యోగం తీసుకోండి. 12వ అధ్యాయం 275 పేజీ 275. ఇది భక్తి యోగం. మొత్తం మీరు స్టార్ట్ చేయండి. రోజుకి ఒక శ్లోకం, అర్థం కాకుండా చదువుకోండి. ఓకేనా? 275 పేజీ ఇక్కడి నుంచి ఒక్కొక్క శ్లోకం, రోజుకి ఒక శ్లోకము చదువుకొని ఏం చేస్తారు? నమస్కారం పెట్టుకోండి. ఎక్కడ పెట్టాలి? మళ్ళీ దీన్ని దేవుడు దగ్గర పెట్టాలి, పూజ గదిలో పెట్టుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది మీ లైఫ్. మీరు సంపదలు పొందాలన్నా, విజయాలు సాధించాలన్నా దీని ద్వారానే. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఫోటో తీసుకో.